యాక్చువల్లీ మేము చెన్నైకి ట్రిప్కి వెళ్ళట్లేదు, బట్ వేరే ఒక పని మీద వెళ్తున్నాము. ఆ పని ఏంటంటే అది ముందు ముందు వీడియోలో తెలుస్తుంది. ఇప్పుడైతే నేను రెడీ అయ్యి మా ఫ్రెండ్స్ని ఒక్కొక్కరిని ఎక్కించుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నా. దిలీప్ రెడీనా? రెడీనా? నేను ఎప్పుడు రెడీ. సరే అయితే వచ్చేస్తాను. బంగారుపాలెం దాటినాం. ఏ లేదు కానీ నువ్వు శేఖర్ గారిని పిక్ చేసుకొని వస్తాము. ఎందుకు శేఖర్ గారిని? శేఖర్ గారు వాళ్ళ అత్తలూరులో ఉన్నాడు రా. అవును రే, ఫస్ట్ నిన్నే ఏంది దిలీప్ ఎట్లుండవా? అన్లాక్ చేయాలనా? ఎక్కట్లే ఏం సంగతి? దానికి లేట్ చేసేసినావు. నేనా? నువ్వే. చిన్నగడి వల్ల లేట్ అయిపోయింది. సిగ్గుండాలి ఆ మాట చెప్తాను. ఏం చెప్పినట్టు తెలుసా? నీళ్ళు రాలేదు. వాటర్ రాలేదు లేపు. ఇంక మోటార్ వేసి అంతా చేసేసరికి ఇలా టైం అయింది. నేను చెప్తాను టైం అయిపోతుంది అనేసి ట్యాంక్ పెట్టింది. ఏం చేస్తున్నా లేదురా నాయనా. ఇంకా అట్లే కాసేపు చెన్నైకి వెళ్ళే దారిలో టీ కాపాము. కాసేపు టీ తాగేసి మాట్లాడుకుని వెళ్దామనేసి టీ తాగాక ఇంకా నేను డ్రైవింగ్ మా ఫ్రెండ్కి ఇచ్చా. వాడు తోలాడు అక్కడి నుంచి. ఇప్పుడే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయిందబ్బా చెన్నైలో. అనూజ్ టైటిల్స్ సినిమాలు ఏమైనా చూసినారా? నేను 2 సినిమాలు చూసా. ఒకటి రాజషాప్, ఇంకోటి మనశంకర వరప్రసాద్. ఫ్యామిలీతో వెళ్ళినారు. సాగరా బీచ్లకి ఎన్ని బీచ్లకి వెళ్ళింటారా మనం? ఇవేంద్ర ఇట్లా బీచ్లు ఏం చేస్తాం? స్ట్రైట్ అంటే బారా. నువ్వు లాస్ట్ మూమెంట్ చెప్పొద్దురా చిన్న. డ్రెస్ చేంజ్ చేసుకోవాలి పదా. చేసుకోలేదా ఇంకా? వీళ్ళంతా కామెడీయా ముందర పద అట్లా వాడు నడుచుకొని వస్తలేరు కాదు. వీళ్ళంతా వాళ్ళేనారు వీసాకి వచ్చి వెళ్ళారా? పద్ధతిలో ఉంటారు. నువ్వు లోపలికి వెళ్ళిపోవచ్చు కదా డైరెక్ట్ గా. ఏమో వాడు సెక్యూరిటీ కొనిపోయి అడిగి తెలుస్తుంది. ఆ రోజు అయితే ఎవరు లే, ఈ రోజు కుప్పలుగా ఉండరు. ఎవరు లేదు కాబట్టి ఎవరు లేదురా. ఆడ ఈవినింగ్ అయిపోతుందో. మా ఫ్రెండ్ని వీసా ఆఫీస్ దగ్గర వదిలేసి మేము మెరీనా బీచ్కి వెళ్ళాము. కాసేపు అక్కడ ఉండేసి వద్దామని. అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడే మార్నింగ్ కూడా టిఫిన్ చేయాలి. అందుకనేసి అక్కడే టిఫిన్ చేద్దామనేసి వెళ్తే అక్కడ టిఫిన్స్ ఏం లేవు. అందుకని రైస్ ఐటమ్స్ ఇలాగ తీసుకున్నాం. ఇడ్లీ లేకుండా పోయింది. ఫాస్ట్ ఫుడ్ అన్నా పెట్టుకోండొచ్చు కదా. ఫాస్ట్ ఫుడ్ తినిండొచ్చు కదా. సరేలే మళ్ళీ ఆడ మసాలాలు ఇక్కడ. దోశ ఎట్లుంది? రైసా బాగుందరా? ఇప్పుడు మేము అదే రైస్ చూడగానే అంత లావు రైస్. ఏమో నాకైతే నచ్చదబ్బా. బయట ముఖ్యంగా బయట నేను తిన్నది లేదు రైస్. నీకు ఇష్టమా? ఎట్లుంది చెప్పు టేస్ట్ చేసా. సాంబార్ బాగుండదు కదా. తిన్న తర్వాత బీచ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము, కానీ అస్సలు కాలేదు. ఫుల్ ఎండ. అందుకనేసి మళ్ళీ కార్ దగ్గరకు వచ్చి కాసేపు రీల్స్ చేసుకున్నాము. రీల్స్ చేసుకున్నాక ఇక్కడే ఎందుకు కాసేపు మాల్కి వెళ్దాం అనేసి ఒక మాల్కి వెళ్ళాం. మాల్కి వెళ్ళాక మేము ఏమేం చేసాము, ఎంతసేపు ఉన్నాము, మళ్ళీ మా ఫ్రెండ్ ఎప్పుడు వచ్చాడు వీసా ఆఫీస్ నుంచి అనేది సెకండ్ పార్ట్లో పెడతా నేను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి.